రోజు మీరు ఊహించుకోండి, ఉదాహరణకి పార్లమెంటరీ అభ్యర్థిగా జనసేన పార్టీ ఉదాహరణకి వైసీపీ నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి గారిని పెట్టారనుకోండి. విజయసాయిరెడ్డి గారిని పెడితే ఆయన ఏం చేస్తారు? ఆయన మీద బోల్డని కేసులున్నాయి. అలాంటి వ్యక్తులు పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తారు? మంత్రులతోటి, కేంద్ర మంత్రులతో మాట్లాడడం, కేసులు కొట్టించుకుంటారు తప్ప ఆ ఉన్న సమయాన్ని. పెంటపాటి పుల్లారావు గారు లాంటి పెద్దల్ని పంపిస్తే మన ఉంగుటూరు సమస్యలు కానీ, పోలవరం నిర్వాసితుల సమస్యలు కానీ, మన కాలుష్యం సమస్యలు కానీ ఆయన బలంగా గలవిప్పగలరు పార్లమెంట్లో. ఆయనకి సాక్షాత్ ప్రెసిడెంట్ గారు తెలుసు, పెద్దలు తెలుసు. అలాంటి వ్యక్తిని ఏలూరు పార్లమెంటు నుంచి, అది కదా సౌండ్, అలా ఉండాలి. బద్దలైపోవాలి మాట్లాడుతుంటే గొంతు. మా వాళ్ళు అరుస్తూ ఉంటే నా గొంతు ఏంటా మీరందరూ? బాక్స్ బద్దలైపోవాలి మాట్లాడుతుంటే, అలా ఉండాలి. బాబు, నా కోరిక ఒకటే, వెంకటరమణ గారి గెలుపు, జనసేన గెలుపు, పవన్ కళ్యాణ్ గెలుపు. పెంటపాటి పుల్లారావు గారి గెలుపు, జనసేన గెలుపు, మన గెలుపు. మీరు, నేను ఎక్కువ పెద్ద మాటలు చెప్పను, మీరు నన్ను నమ్మండి. మీకు ఏదైనా సమస్య వస్తే కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళకి ఏమేం చేస్తాను కూర్చో, మీరు అడగండి నాకేం కావాలని. ఉంగుటూరులో మన ముఖ్యమంత్రి అవనివ్వండి, ఉంగుటూరులో ముఖ్యమంత్రి తాలూకు నా వ్యక్తిగత కార్యాలయం ఇక్కడ పెడతాను. మన ఉంగుటూరులో ఒక ఆఫీస్ పెడతాను. ఉంగుటూరులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని గెలిపించండి. బాబు జెండా చేయమా, జెండా తగ్గి ముఖ్యమంత్రిని చేయండి. ఉంగుటూరులో ఈయన పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. ఉంగుటూరులో మన అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించండి. నేను ఇక్కడ ఆఫీస్ పెడతాను. వెంకటరమణ గారు ఉంటారు. వెంకటరమణ గారితో పాటు పక్కన మన ఆఫీస్ కూడా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను. మీరు అడగండి. నేను మీ సమస్యలు తీర్చకపోతే అడగండి. పారిపోయే వ్యక్తిగా నిలబడే వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటారమ్మా. మన ఉంగుటూరు సమస్యకి ఆయన రాలేరు. ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ పక్కన భీమవరంలో ఉంటాడు. ఆలోచించుకోండి.